సో గైస్ ది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ది రాజా సాబ్ దీనికి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయింది. మొన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది. గ్లిమ్స్ తర్వాత ఒక మోషన్ పోస్టర్ లాంటిది ఒకటి రిలీజ్ చేశారు. దాని తర్వాత ఈ రోజు ఎట్టకేలకు టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా టీజర్ ఎలా ఉంటుంది అనే ఒక రియాక్షన్ వీడియో ఎట్ ద సేమ్ టైం రివ్యూ ఎట్ ద సేమ్ టైం బ్రేక్ డౌన్ చేసి ఈ ఫుల్ వీడియోలో అయితే ఉంచబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీరు చూడనటువంటి హిడెన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడని వర్షన్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వెళ్ళిపోదాం రివ్యూ. రైట్, లెట్స్ గో టు ద వీడియో. అమ్మ ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా సంజయ్ దత్త. ఓకే, బండి కొంచెం మెల్లగా. అసలే లైఫ్ అంతంత మాత్రం. చెప్పు, చేసిన పాపం ఏమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తని. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలు వేసేసావు. మేడం, ఏదో తాగిన బతులు కరిసేసినట్టు మనం. ఏ జగన్నాథ ప్రభు, క్యా హో రహా హై? అమ్మో తాత వైర్ కోరికేసాడేమో చూడరా బయట. సో ఓవరాల్గా ఈ టీజర్ చూస్తున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది వేరు. నిజంగా టీజర్ చాలా చాలా బాగుంది. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని ఎక్కడా తగ్గించకుండా, ఫస్ట్లో రాజా సాబ్ టేక్ ఓవర్ అయింది అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 4 years అవుతుంది. సో 4 years నుంచి సినిమా జరుగుతూనే ఉంది షూట్. అయితే ఆ టైంలో రాజా సాబ్ బడ్జెట్ మీరు నమ్మినా నమ్మకపోయినా 50 crore, జస్ట్ 50 crore. ఆయనకు అంటే ఆయన అసలు రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా చేస్తున్న ప్రాజెక్ట్. యాక్చువల్లీ దీని ప్రొడ్యూసర్స్ వాళ్ళు వేరు. అయితే వన్స్ ఈ ఫిలిం టేక్ ఓవర్ అయిన తర్వాత దీన్ని టేకప్ చేసిన మారుతి దీని స్క్రిప్ట్ వర్క్ డిజైన్ చేస్తున్న టైంలో ఆది పురుష్ అనే ఒక ప్రాజెక్ట్ని చేయడం జరిగింది. దాని ద్వారా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఏదైతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ కంపెనీ ఉందో ఇది లాసెస్కి గురైంది. సో లాస్కి గురైన తర్వాత రాజాసాబ్ బడ్జెట్ పెరిగిపోతున్న టైంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మళ్ళీ ముందుకు వచ్చింది. సో సినిమాని ప్రొడక్షన్ పెరిగిపోతుంది. మారుతికి అంత క్యాపబిలిటీ లేదు. మోర్ దెన్ 50 crore కంటే ఎక్కువ సినిమా తీసి దాన్ని మళ్ళీ మార్కెటింగ్ చేసి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి అంత స్టామినా మారుతికి ఆ టైంలో లేదు. నార్మల్ ఒక మీడియం రేంజ్ డైరెక్టర్, ఆయన సెకండ్ 2 tier డైరెక్టర్ అనుకుందాం. సో అలా ఉండడం వల్ల దీని బడ్జెట్ 150 crore వరకు వెళ్తున్న టైంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ముందుకు వచ్చి సో రిక్వెస్ట్ చేస్తే ప్రభాస్ గారు ఆలోచించి ఆదిపురుష్ టైంలో వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయారు కాబట్టి సో దీన్ని మనం కొంచెం బడ్జెట్ పెట్టిన తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా మొత్తం మనమే హ్యాండ్ ఓవర్ చేసుకుందామని వీళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత దీనికి ఇంత ఎఫెక్టివ్గా రావడానికి కానీ దీన్ని ఇంత విజువల్ వండర్గా క్రియేట్ చేయడానికి కానీ మెయిన్ రీజన్. సో ఓకే, ఇదంతా ఒక ఎత్తు. అండ్ ఒకసారి జస్ట్ దీని గురించి ఒక రివ్యూ లాగా మాట్లాడుకుంటే నిజంగా చెప్తున్నా, డార్లింగ్ చాలా రోజుల తర్వాత కొంచెం వింటేజ్ లుక్ కనిపించే లాగా ఉన్నాడు కానీ బట్ నాకు ఎందుకో వింటేజ్ అనేది నాకు 100% నాకు అనిపించలేదు. వై బికాజ్ ప్రభాస్ గారి యొక్క వాయిస్లో బేస్ అంతా పెరిగిపోయిన తర్వాత
ఆయన ఎంత క్యూట్గా బబుల్గా బిహేవ్ చేసినప్పటికీ నాకు ఎక్కడ అది ఆయన తాలూకు ఎగ్జాక్ట్ అది నాకైతే ఎక్కడ కనిపించలేదు. అట్ ద సేమ్ టైం టీజర్లో మీరు గమనిస్తే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆయన ఆ కోటకి మెయిన్ ఆయనే. సో దాని లోపలికి ఎవరైనా పర్మిషన్ లేకుండా వచ్చినా, ఆయన సంపద కోసం ఆశపడి లోపలికి వచ్చినా, సో వాళ్ళనైతే ఆయన ఖతం చేస్తారని అయితే అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే లైక్ ఇది నాకు ఊకొల్తారా ఉలిక్కి పడతారా ఆ సినిమా రిఫరెన్స్ లాగే కనిపిస్తుంది. లైక్ చంద్రముఖి కూడా అదే. అది ఎలా ఉంటుంది స్టోరీ? ముగ్గురు హీరోయిన్స్ని పెట్టాడు, విజువల్ వండర్ క్రియేట్ చేశాడు. నిజంగా దీంట్లో 4 కమెడియన్స్ ఉన్నారు. తమిళ్ నుంచి ఒక ఆయన ఉంటారు, ఎవర్రా నువ్వు, ఆయన ఒకరిని తీసుకున్నాడు. సప్తగిరి, సత్య, అట్ ద సేమ్ టైం ప్రభాస్ సీను గారిని తీసుకున్నాడు. వీళ్ళు 4తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు. మారుతి మీద నమ్మకం ఉంది, ఫన్ జనరేట్ చేస్తాడు. హర్రర్ కామెడీస్ గురించి ఇంక మనం చెప్పనక్కర్లేదు, అతని ఫిల్మ్స్ అన్నీ మోస్ట్లీ హర్రర్ కామెడీగానే ఉంటాయి. అండ్ మంచి డైరెక్టర్ కూడా, ఒక సపరేట్ వే ఉంటుంది, లైక్ ఒక ఎసెన్స్ ఉంటుంది మారుతి ఫిలిమ్స్కి, ఒక ఫ్లేవర్ ఉంటుంది. అందరు డైరెక్టర్స్లా కాదు, కొంతమంది డైరెక్టర్స్ మనం చెప్పేయచ్చు ఈజీగా వీళ్ళ సినిమా రా ఇది అని గుడ్డిగా, అలాగే మారుతికి కూడా చెప్పేయచ్చు. అండ్ డార్లింగ్ మోస్ట్లీ గ్రాఫిక్ ఎక్కువ యూజ్ చేశారు అతని మీద అంటున్నారు. నో నాకు అర్థమైంది దాని ప్రకారం ఇది డార్లింగే చేయడం జరిగింది. మోస్ట్లీ ఆయనే షూటింగ్లో ఉన్నాడు, అంతే తప్ప ఎక్కువ డూపును వాడారు ఇవన్నీ నథింగ్ ఇదంతా కూడా. అండ్ ఇది చాలా ట్విస్ట్లు, చాలా టర్న్స్ దీంతో ఉన్నటువంటి ఫిలిం అయితే నాకు అనిపిస్తుంది. రైట్, ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే రాజాసాబ్ పరంగా December 5th వెళ్ళడం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. వై బికాజ్ అది లాస్ట్ ఇయర్ రావాల్సింది, బట్ ఈ ఇయర్ వరకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఈ ఏప్రిల్ రిలీజ్ అవుద్ది అనుకున్నది. పర్లేదు, ఓకే, కన్నప్ప ఫిలిం ఎలాగో ఉంది కాబట్టి దాంట్లో ఆయన కనిపిస్తాడు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే లుక్స్ కూడా, అండ్ కల్కిలో సేమ్ అదే ఉంటుంది, ఆ లుకే కనిపిస్తుంది. కన్నప్ప సేమ్, ఇవన్నీ సిమిలర్గానే ఉన్నాయి. బేస్డ్ ఆన్ ఒకే టైంలో షూటింగ్ జరుపుకోవడం వల్ల అలా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రభాస్ పక్కన నాకు ఎంత పర్ఫెక్ట్గా నాకు ఎవరు అనిపించలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే, హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా. నిధి అగర్వాల్ది ఓకే, ఆ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ ఏంటనేది తర్వాత చూడాలి. ఓకే, నా వరకు అయితే బాగానే ఉంది. విజువల్ వండర్గా అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మినిమం నాకు తెలిసి 500 crores అబోవ్ ఫిల్మ్గానే అయితే అనిపిస్తుంది. అండ్ నాకు అర్థమైన వరకు ఇదే. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది నా అజంప్షన్ మాత్రమే. నాకైతే చాలా బాగా నచ్చింది టీజర్. అండ్ ఇంకొకటి లాస్ట్ ఎండ్కి వచ్చే ముందు, ఈ మధ్యకాలంలో గ్లిమ్స్ అని చెప్పి టీజర్ లెవెల్లో టీజర్ ఉన్నంత డ్యూరేషన్లో రిలీజ్ చేస్తున్నారు. టీజర్ అని చెప్పి ట్రైలర్ డ్యూరేషన్ ఉన్నంత రిలీజ్ చేస్తున్నారు. మామూలుగా అయితే 2.5 minutes అంటే అది ట్రైలర్ వర్షన్, బట్ మనకి ట్రైలర్ అంటే ఇప్పుడు ట్రైలర్ ఒక 4-5 minutes రిలీజ్ చేయాలి ఇంకా. సో అది నా వరకు అయితే నాకైతే బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి.